హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మా లక్కీ గాడు సీరియల్ చూస్తుంది, చూపిస్తాడండి. సీరియల్ చూస్తుంది ఎక్కడికే, అది లక్కీ అని చూసారు కదా. అండ్ వచ్చేస్తుంది, చూపిస్తా. మెల్లమెల్లగా మెల్లమెల్లగా వచ్చేస్తుంది ఇక. వస్తున్నావా లక్కమ్మా? ఇంకా నేనేమో చపాతి చేస్తా ఉన్నా. ఇక మా మామ వచ్చిందంట, మా మామయ్య ఊరు నుంచి. ఇంకా పైనకి ఎక్కలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఏం లక్కమ్మా, అరే 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 రావద్దు, అక్కడే కూర్చో. ఇది కిచెన్లో ఓపెన్ కిచెన్ ఉంటే ఇట్లా వస్తుంది అన్నమాట. రావడము, ఆ చెత్త బుట్ల చెత్త అంతా పడేయడం లక్కీ అని పన్నది. పిల్లల్ని చూడడానికి వస్తుందంట మా మామ. ఇంకా కానీ పైనకి ఎక్కలేడు కదా పాపం, ఇంకా అందుకని చెప్పేసి బోనాలకు వచ్చిన మటన్ ఉంది. ఇంకా మటన్ కర్రీ వండేసినాం. కొంచెం 2 చపాతీలు చేసుకొని ధీరజ్ పిండి తడిపిపోయింది అనమాట. కూర్చుంది. ఏడదాకా వస్తావు లక్కమ్మ నువ్వు? అందుకనే నేను ఇదిగోండి, ఇక మటన్ కర్రీ ఆల్రెడీ చేసేసిన. ఒక 3 చపాతీలు చేస్తాను. కిందనే తినేసి ఇంకా పైనకి ఎక్కడం చేత కాదు కదండి. ఇంకా అందుకని చెప్పేసి, పైగా ఊర్లో నాట్లు కాలేవు. ఇంకా వంట అంతా అన్నం ఆల్రెడీ అయిపోయింది, కర్రీ అయిపోయింది. చపాతీ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని కిందికి వెళ్తా. అందుకని ఇంకా చపాతీలు అయితే చేస్తా ఉన్నా. చపాతీలు చేయడం అయిపోయింది. నీకు నువ్వు ఇందాకే తిన్నావు కదా, మళ్ళీ వచ్చినాక తిందాం, సరేనా? కూర్చో, క్లిప్ తీసేద్దాం. కూర్చుకుంటుంది. ఇంకా చపాతీలు వేసిన 3 చపాతీలు, కర్రీ ఒక గిన్నెలు వేసుకోవాలి. మటన్ కర్రీ కొంచెం రైస్, కొంచెం పెరిగేసుకొని కిందికి పోతాయి. లక్కీ నువ్వు కాసేపు కూర్చో, సరేనా? మళ్ళీ వచ్చినాక తినిపిస్తాను నీకు. ఇందాకే తిన్నావు. ఇంత రైస్ కూడా తింటాడో లేదో. సరే, నీకు తర్వాత 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 మళ్ళీ వచ్చినాక, సరేనా? మళ్ళీ వచ్చి తినిపిస్తారు. కొంచెం పెరిగేసుకోపోతా. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇవన్నీ పెరుగు, 2-3 చపాతీలు, మటన్ కర్రీ, కొంచెం రైస్ కింది తీసుకొని ఇప్పుడు కిందికి వెళ్తా. లక్కీ గారు కూడా తినాలని తల్లాడుతుంది. లక్కీ మళ్ళీ వచ్చినాక పెడతా, లోపల కూర్చొని ఉంటుంది. ఇప్పుడైతే కిందికి వెళ్ళి మా మామయ్యకి పెట్టేసి మాట్లాడిచ్చేసి మళ్ళీ వస్తాను అన్నమాట. లక్కీ కాసేపు కూర్చొని టీవీ సౌండ్ పెట్టిపోతా, సరేనా? లక్కీ అంతా పరిశ్రమ ఉంటుంది తిండి. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఫుడ్ తీసుకొని అయితే కిందికి వచ్చిన అన్నమాట. ఇంకా మా మామ అయితే తింటా ఉన్నాడు. వేడి వేడి చపాతి ఎప్పుడే చేసుకొని తీసుకొచ్చిన అనమాట. ధీరజ్ ఆల్రెడీ బయటికి వెళ్ళేటప్పుడు, ధీరజ్ కూడా మా ఆయనతో పాటే బయటికి వెళ్ళిండు అనమాట.
అయితే మా మామయ్య రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ మధ్య కాలంలో కొంచెం చేత కావట్లేదు. బాడీ పెయిన్స్ ఇంకా అవి ఇవి అని కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాడు. ఇంకా వయసు పైన పడ్డాక ఇదన్నీ కామన్ కదండీ! బట్ ఏం చేస్తాం అవన్నీ మెడిసిన్స్‌కి యూజ్ చేస్తూ ఉండాలి ఇంక అంతే. అంతకు మించింది పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఏది ఉండదు. అన్నీ బాగున్న కాళ్ళు చేతులు అన్నీ బాగున్న మనకి ఇన్ని పెయిన్స్ వస్తున్నాయి. ఇంక వాళ్ళు ఇంత పుడుతున్నారంటే నిజానికి గ్రేట్ అసలు. మనకు ఆ సిట్యుయేషన్ రాదు. మనకు 50, 60 లాస్ట్. ఇంకా 60 గూడా అది గూడా హ్యాపీగా బతుకుతామా అనంటే అది కూడా లేదు. సో, ఏదైనా కానీ ఎనకట తిండి ఎనకల అప్పుడు ఫుడ్డే అది డిఫరెంట్. ఇంక అప్పుడు మనుషులే గట్టి మనుషులన్నమాట. ఇక్కడైతే మా ఆయన వాళ్ళ నాన్నకి దగ్గరుండి ఇంకా వడ్డిస్తా ఉన్నాడు. ముక్కలు మంచి మంచి ముక్కలు ఆయన దగ్గరుండి ఇదేసుకో, అదేసుకోకుంటా ఏస్తా ఉన్నాడన్నమాట. సో, అది లక్కీ గాడైతే పైన కొంచెం బెడ్ పైన రిలాక్స్ అయితా ఉంది. ఇంకా నాకైతే ఇక పైనకెళ్తే ఇంకా కిందికి దిగుడు ముచ్చటనే ఉండదు. ఏదన్నా మార్కెట్ కానీ, ఏదన్నా అవసరం ఉన్న వాటికి తప్పితే ఎందుకో ఇంట్లో ఉన్న పైనకెళ్తే ఇగ ఇంట్లో ఉన్న పనే అసలు కంప్లీట్ అవ్వదు. ఇవన్నీ ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఇంట్లో పని ఎనకాల పని అదొకటి, ఇదొకటి. సో, అదంతా నడుస్తూనే ఉంటదనమాట. ఇంక అందుకనే నాకసలు కిందికి రావడానికి గూడా తీరికుండట్లేదు. చుట్టూ ఒక చిన్న గార్డెన్‌లాగా రెడీ చేద్దాము, వెజిటబుల్స్ వేసుకుందాం అనుకుంటున్నాను గానీ, ఎక్కడండి డైలీ వర్షాలే పడుతూనే ఉంటున్నాయి. ఎక్కడ పడనప్పుడు స్టార్ట్ అయిన మా వర్షం కామారెడ్డిలో అయితే రెగ్యులర్‌గా ఆల్టర్‌నేట్ డే అన్న కాకపోయినా డైలీ కంపల్సరీ ఏదో చిన్నగా ఒక రౌండ్ అన్న వర్షం పడుతూనే ఉంది. సో, అదనమాట. ఇంక ధీరజు, ఇంకా మా ఆయనను, మా మామయ్య ముగ్గురు హాస్పిటల్‌లో చూపించుకొనైతే వచ్చేసిర్రు. చూపించుకొనొచ్చిన తర్వాత మా ఆయన ఫోను చేసి ఫుడ్ కిందకే తీసుకురా, ఇంక పైనకెక్కరాదు. పైగా మాకు మెట్లకేంటంటే సైడ్‌కి రేలింగ్ గూడా లేదు. సపోర్ట్ పట్టుకొని పైకెక్కనీకి గూడా అవకాశం లేదన్నమాట. ఇంకా అటో ఇటో కొంచెం బెనికిందనుకోండి ఇంకేం లేదు. అదొక పెద్ద ఇష్యూ అయిపోతది. ఇంక అందుకనే పైగా ఎక్కనీకి కూడా చేత కావట్లేదు. ఇంకో 1 ఆర్ 2, 3 మంత్స్‌కైతే లిఫ్ట్ మేబీ అయిపోతదనుకుంటున్నాము. ఇంకా ఏం చేస్తాం, ఇంకా మొత్తానికైతే ఇంకా ఇంట్లోకి కొన్ని సరుకులు కావాలని జెప్పేసి అన్నాడు. మా మామయ్య ఇంట్లో ఏం వంట చేసుకోవట్లేదు. మా బావ వాళ్ళ దగ్గరే తిట్టుండు గానీ, ఇంకా ఆయనకు కావాల్సినయి కొన్ని నెసెసరీ ఉన్నాయి కొన్ని ఐటెమ్స్ అవన్నీ ఇప్పిచ్చేసిన తర్వాత, ఇంకా హాస్పిటల్‌లో చూపించుకొని కాసేపు తిని రిలాక్స్ అయిన తర్వాతయితే ఇంకా వెళ్తా అని మళ్ళీ రెడీ అయితున్నానన్నమాట. ఇంకెందుకంటే ఇంకా ఇంటి దగ్గర పొలం నాట్లు కాలేవన్నమాట. ఇంటి దగ్గర పొలము. సో, అది. ఇంకా ఆలోపు మా ధీరజ్ చేష్టలన్నీ సైకిల్ అయిపోయింది. నెక్స్ట్ స్కేటింగ్ తీసిండు. గంటకొకటి తీసి కొత్త కొత్తయన్నీ చూపిస్తా ఉంటాడనమాట. మమ్మీ ఈ షూస్ కొంచెం చిన్నగా అయిపోయినాయి స్కేటింగ్ షూస్ మమ్మీ. నాకు పెద్ద సైజుయి కావాలి. పెద్ద సైజు కొనిస్తా బేటా అంటే, మళ్ళీ ఇప్పుడు కొనేం చేయాలి మమ్మీ నేను నాకొచ్చేసింది కదా ఆల్రెడీ. ఇంకేం చేయాలి నేను చెప్పు అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా వాడు ఇష్టపడి అప్పుడు డెకాథ్లాన్‌లో ఏదో తీసుకున్నాడు. బట్ వాడింతలో వాడు ఓన్ ప్రిపరేషన్ జస్ట్ అక్కడ కొన్నంత సేపు కాసేపు అక్కడ ప్రాక్టీస్ చేపిచ్చాం కావచ్చు గానీ, అసలు వాడు నిజానికి అప్రిషియేట్ చేయాల్సిందే. అంత బాగా స్కేటింగ్ చేస్తాడు ధీరజ్ అయితే. సో, ఇంకా ఇక్కడైతే మా మామయ్య ఇంకా బస్ స్టాండ్‌లో డ్రాప్ చేద్దామని చెప్పేసి ధీరజ్‌ను వాళ్ళ నాన్న మళ్ళీ బస్ స్టాండ్‌లో దించడానికి వెళ్తున్నారన్నమాట. ఇంకా ఇలాంటి సిట్యుయేషన్‌లో మెట్లెక్కాలంటే ఎంత అండి. అన్నీ కాళ్ళు చేతులు బాగున్న మాకే ఎక్కాలంటే అమ్మ దమ్ దమ్ అయిపోతుందసలు మామూలుగా కాదు అలసట. అసలు ఆయాసం అయిపోతుందన్నమాట. ఇక ధీరజ్ అయితే షట్టర్ క్లోజ్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే బస్ స్టాండ్‌లో డ్రాప్ చేద్దామని అలాగే మాకు కొన్ని ఫోన్‌లు కూడా రిపేర్ అయిపోయింది. నేను యూట్యూబ్‌కి వాడే ఫోన్ కాకుండా పర్సనల్‌గా ఒక ఫోన్ యూజ్ చేశాను. ఫోన్ అంతా డిస్‌ప్లే పోయింది ఎందుకో అర్థం కాలేదు. ఇంకా అవన్నీ రిపేర్ చేపించుకొద్దాము. చిన్న చిన్న ధీరజ్ కూడా ఆధార్ కార్డ్ అవన్నీ ఇవి కొన్ని కొన్ని ఐటెమ్స్ అన్నీ అప్డేట్ అట్లాంటియన్నీ చేసుకుందాం అని చెప్పేసి, పైగా పిల్లలకేంటంటే 3 డేస్ హాలిడే వచ్చింది కదండీ. సెకండ్ సాటర్‌డే, సండే అండ్ మండే బోనాల హాలిడే. ఇంకా ఈ టైంని ధీరజ్ అంతా యూటిలైజ్ చేసుకొని వాడికి ఏమేమి ఇన్‌కంప్లీట్స్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేసేస్తున్నామన్నమాట. ఇక మొత్తానికైతే ఇట్లాంటివి చూసినప్పుడు మా ధీరజ్‌ని అనిపిస్తది. అబ్బో! నా కొడుకు పెద్దవాడయిపోయిండు, అర్థం చేసుకునేటోడు అయిపోయిండు అని చెప్పేసి అనిపిస్తది కొన్ని కొన్ని సార్లు. అంతే కదండీ! ఇలా మన పిల్లల్ని ఇలాంటి సిట్యుయేషన్‌లో అంటే ఇట్లా చేసే పనులను బట్టి అప్పుడు అనిపిస్తది. పిల్లోడు చాలా పెద్దగా అయిపోయారు మన పిల్లలని చెప్పేసి అనిపిస్తా ఉంటది కదా! సో, ఫైనల్‌గా అయితే మా మామయ్య తినేసి కూర్చుంది ఏమో లోపల వాళ్ళ నాన్న ఉన్నాడని ఆడదాకా నడుచుకుంటూ పోతుంది. ఏడికి వెళ్ళకి అయ్యో ఏడికి ఈరోజు నేను బైక్ కాడికి వచ్చినాం. వీటితో పెద్ద నస పోదాం 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 అని తలకాయ తింటుండి ఇవాళ. అందుకే దొరకొచ్చిన అరే పాములు ఉంటాయి, గడ్డి బాగా పెరిగింది, నువ్వు పిచ్చి పిచ్చి ఉరకకు. అత్తయ్య గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. ఇది పొలం. ఏ ఫ్రూట్స్ లేవు, అవి
అవును చాలా ఉన్నాయి మ్యాంగోస్. మొన్న సిత్పల పనులు 2-3 అవుతూనే ఉండే. వీళ్ళు ఉంచుతారా, అట్లాంటి అలవాటే లేదు. బాగా అయిందా, మంచిగా అయిందా, వద్దంటే విన్నావా? ఇప్పుడు చూడు వర్షంలో ఇరుక్కపోయినాం 10 నిమిషాలే. ధీరజ్కి వద్దంటే వినడు, దూల తీరిపోయింది. గొడుగు కూడా గాలికి ఎండ ఎగిరిపోతుంది. ఇంకా పొలం దగ్గర నుంచి వస్తున్న దారిలోనే వర్షం ఒక్క గంట సేపు అండి, ఆ బ్రిడ్జ్, హైవే బ్రిడ్జ్ కింద అలాగే కాసేపు నిల్చుని పోయాము. ఇక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ధీరజ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా మళ్ళీ నేను మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని తీసుకొని వచ్చి రాత్రికి డిన్నర్లోకి రొట్టె చేస్తూ ఉంటే ఇలా రొట్టె అంతా మాడిపోయింది. నేను అంటా ఉన్నాను ఫస్ట్ టైం కావచ్చు ఇంతలా రొట్టె మాడిపోవటం అని చెప్పేసి. లెక్క తల్లి వాళ్ళ నాన్న ఏదో చిన్నగా వీడియో క్లిప్ షూట్ చేస్తూ ఉంటే అంతలోపు ఇటు రొట్టె అయితే ఇంకా రొట్టెలా లేదన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నేనేమో రొట్టెలు చేస్తూ ఉన్నాను, ఇంకా అప్పటికప్పుడు వేడివేడి రొట్టెలేమో ఇంకా లక్కీ వాళ్ళ నానేమో లక్కీకి తినిపిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మార్నింగ్ చపాతి చేసిన, ఇంకా నైట్ రొట్టెలు చేద్దాము అని చెప్పేసి. కానీ రొట్టెలు అయితే సూపర్గా అయినాయండి, పిండి మొన్న పట్టించాను కదా, రొట్టెలు అయితే బాగా అవుతున్నాయి. ఇంకా తింటా ఉన్నారు. మటన్ కర్రీ ఉంది, రొట్టెలు, కొంచెం రైస్ అయితే ఏమి తినలేదు. రైస్ వద్దు అసలు రైస్ తినాలని ఎందుకో ఈ మధ్య ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. మధ్యాహ్నం ఒక పూట రైస్ తింటున్నా, ఇంకా మార్నింగ్ నా షెడ్యూల్లో లేదు. నైట్కి అయితే రొట్టెనో చపాతో ఏది లేకపోతే కొంచెం రైస్ తినడం, ఇంకంతే. సో అంతే అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి రొట్టెలు చేసిన. ఇవాళ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.